సెక్షన్ 11 రెస్ జుడికాటా. రెస్ జుడికాటా అంటే ఏంటిదో చూద్దాం. సేమ్ మ్యాటర్ ఆల్రెడీ డిసైడ్స్ అంటే అదే విషయం ఇప్పటికే నిర్ధారించబడింది. సో ఆన్ సేమ్ ఇష్యూస్ అదే విషయం మీద బిట్వీన్ సేమ్ పార్టీస్ ఒకే పార్టీల మధ్య సేమ్ కోర్ట్ ఆఫ్ డిఫరెంట్ కోర్ట్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఒకే కోర్టు లేదా వేరే కోర్ట్. దెన్ సెకండ్ సూట్ విల్ నాట్ బి టేకెన్. అప్పుడు రెండవ కేస్ తీసుకోబడదు అనేసి చెప్తుంది. సో నేను పక్కన ఎగ్జాంపుల్ చెప్పాను కదా, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. పక్కన మీకు నేను ఎగ్జాంపుల్ ఫామ్లో డ్రా చేశాను. జస్ట్ లుక్ అప్ ఆన్ దట్ ఎగ్జాంపుల్ సేమ్ ఏ వర్సెస్ బి ఒక కేస్ వేశారు. ఫస్ట్ కేస్ ఇష్యూస్ ఫ్రేమ్ చేశారు. అది డిసైడ్ అయిపోయింది. దెన్ వాళ్ళకి ఫేవర్లో రాలేదు. ఇంకో అతను వెళ్ళి సెకండ్ కేస్ వేశాడు ఇష్యూస్. అది డిస్మిస్ అయిపోయింది. ఆల్రెడీ ఫస్ట్ వేసావు కదా, మళ్ళీ సేమ్ ఇష్యూస్తో ఎందుకు వేసావు అనేసి ఆ కోర్టు కూడా మొత్తానికి డిస్మిస్ చేసేసింది. లాస్ట్ దాంట్లో స్టే ఉండే సెక్షన్ 10లో, కానీ సెక్షన్ 11 రెస్ జుడికాటా మాత్రం అది సెకండ్ కేస్ అయితే డిస్మిస్ చేసేస్తుంది అనేసి చెప్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.